ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 7 చేపల కథ. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక మంచి రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవారు. వాళ్ళందరూ ధైర్యవంతులు. వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు 7 యువరాజులు అడవికి వేటకి వెళ్ళారు. రోజంతా తిరిగినా పెద్దగా ఏమీ దొరకలేదు. చివరికి ఒక చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ 7 పెద్ద చేపలను పట్టుకున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఆ చేపలను తీసుకుని రాజభవనానికి వచ్చారు. రాజు చాలా సంతోషించి, ఈ చేపలను బాగా శుభ్రం చేసి ఎండబెట్టండి, రేపు వండించి తింటాం అని సేవకులకు చెప్పాడు. సేవకులు ఆ 7 చేపలను ఎండలో పెట్టారు. సాయంత్రానికి చూసేసరికి 6 చేపలు బాగా ఎండిపోయాయి. కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఈ చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప మాట, మహారాజా, నాపై ఎండ పడలేదు కాబట్టి నేను ఎండలేదు అంది. రాజు అడిగాడు, ఎండ ఎందుకు పడలేదు? ఎండ చెప్పింది, మహారాజా, మేఘం అడ్డుగా వచ్చింది. రాజు మేఘాన్ని అడిగాడు, నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? మేఘం చెప్పింది, గాలి నన్ను ఇక్కడికి తోసుకొచ్చింది. రాజు గాలిని అడిగాడు, నువ్వెందుకు మేఘాన్ని తోసుకొచ్చావు? గాలి చెప్పింది, ఒక పెద్ద చెట్టు దారి అడ్డుగా నిలిచింది. రాజు చెట్టును అడిగాడు, నువ్వెందుకు అడ్డుగా నిలిచావు? చెట్టు చెప్పింది, నా కొమ్మలపై ఒక పక్షి గూడు కట్టింది, దానిని కాపాడేందుకు నేను కదల్లేదు. రాజు ఆ పక్షిని అడిగాడు, నువ్వెందుకు అక్కడ గూడు కట్టావు? పక్షి బాధగా చెప్పింది, మహారాజా, అడవిలో వేటగాళ్ళు చెట్లను నరికేశారు, నాకు ఇంకెక్కడా స్థలం దొరకలేదు. అది విన్న రాజు చాలా బాధపడ్డాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, మనుషులు ప్రకృతిని కాపాడాలి. చెట్లు ఉంటేనే పక్షులుంటాయి, పక్షులుంటేనే ప్రకృతి అందంగా ఉంటుంది. ఆ రోజు నుండి రాజ్యంలో చెట్లు నరకడం ఆపేశారు. కొత్త మొక్కలు నాటించారు. పక్షులు మళ్ళీ ఆనందంగా జీవించసాగాయి. నీతి: ప్రకృతిని కాపాడితేనే జీవజాలం సురక్షితంగా ఉంటుంది. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.